school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ఫిబ్రవరి 22వ తేదీన ఆదివారం మంగళగిరిలో చేనేత గర్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్ సిబ్బాల వెంకటరమణ సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. ఈ సమావేశంలో చేనేత గర్జన గోడపత్రిక కరపత్రాలను విడుదల చేశారు. ఈ సమావేశంలో సిబ్బాల వెంకటరమణ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి 25,000 కోట్లు కేటాయించాలని, రాష్ట్ర బడ్జెట్ నుంచి 2,000 కోట్లు కేటాయించి కాలంలో నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించాల్సిన 23 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. చేనేతలందరికీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేయాలని, సహకార సంఘాలకు రుణాలను రద్దు చేయాలని, కోఆపరేటివ్ బ్యాంకుల నుంచి తీసుకున్న ఆర్థిక రుణాలపైన కట్టాల్సిన వడ్డీలో రాయితీగా రాష్ట్ర ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. చేనేత వస్త్ర ఉత్పత్తికి వినియోగించే చెలపన్నూరు, జరి, పట్టు, రంగులు మరియు రసాయనాలు, చేనేత వస్త్రాలపైన భారత రాజ్యాంగ అధికరణ చట్టం 43కు వ్యతిరేకంగా విధించిన జీఎస్టీని తక్షణమే రద్దు చేయాలని, చేనేత వస్త్రాలను ప్రభుత్వాలు కొనుగోలు, రైతులకు వలె చేనేతలకు రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని, ఆకలి చావులతో ఆత్మహత్యలతో మరణించిన చేనేత కార్మిక కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. చేనేత నెలకు 3 సెంట్ల భూమి ఇచ్చి హౌస్ కమ్ వర్క్ షెడ్లను ప్రభుత్వం నిర్మించాలని అన్నారు. జౌళి శాఖలో అంతర్భాగంగా ఉన్న చేనేతలను విడగొట్టి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కోరారు. చేనేతల డిమాండ్ల సాధనకై జరిగే ఈ మహాప్రదర్శన సభలో చేనేత సోదర సోదరిమణులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కేవీ కుప్పైశెట్టి, రాష్ట్ర అధ్యక్షులు ఆకుల వాసు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి షణ్ముగవర్మ, ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజు, జి సాయి పరంధామ, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ మురళి, కొమరేషన్, నేల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాలుగా చేనేత రంగ వృత్తి రక్షణకు, ఉపాధికి, సంక్షేమానికి పనిచేస్తుంది. ఆ క్రమంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రధాన 21 సమస్యలను క్రోడీకరించి మేము రాష్ట్రంలో ఉన్న 21 సమస్యలను క్రోడీకరించి దాదాపు 16 చేనేత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏమంటే, దాదాపు ఒక 12 సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండూ కూడా చేనేత రంగానికి చాలా ఈరోజు మంగళగిరిలో జరుగుతున్న జిలో చేనేత గర్జనకు సంబంధించి పాలకులు ఎంతమంది మారినా చేనేతకు జీరోని చూపిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు కూడా 0. రాష్ట్ర చేనేత కార్మికులందరికీ కూడా 200 యూనిట్లు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 7వ తారీఖున ప్రకటించారు. ఇంతవరకు జరిగింది ఏం లేదు. అదేవిధంగా చేనేత కార్మికులకి 25,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని చెప్పారు. అది కూడా సిబ్బాల వెంకటరమణ. నేను ప్రస్తుతం కార్యాచరణ కమిటీలో చిత్తూరు జిల్లా కన్వీనర్గా, ఉమ్మడి చిత్తూరు జిల్లా కన్వీనర్గా, మన వాసు గారు కో కన్వీనర్గా, మిగతా వారు ఆర్గనైజర్గా పనిచేస్తున్నాం. ఇది చేనేత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవడానికి మాత్రమే, ఇది రాజకీయ కార్యక్రమం కాదు. ఇది తరతరాల చరిత్ర కలిగిన, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన నేత పరిశ్రమను ఏ విధంగా కష్టాల్లోకి నెట్టబడింది, పాలకవర్గాలు ఏ విధంగా ప్రవర్తించినాయి, ఇకనైనా ఈ సమాజానికి కొంత న్యాయం జరగాలంటే సెంట్రల్ సిల్క్ బోర్డు ముద్రించాలి, పునరుద్ధరణ జరపాలి. దాన్ని అది జరిగితే ముడిసరుకుల ధరలు తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తాయి. 0 GST వర్తింపజేస్తే మరికొంత బాగుంటుంది. అలాగే పక్క రాష్ట్రాల్లో జౌళి పరిశ్రమను వేరుగా, చేనేతను వేరుగా 2 శాఖలు కేటాయించి, నిధులు కేటాయించి వారి అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. ఆ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన మన ఆంధ్రప్రదేశ్
కాకుండా నేత వర్గాలకే ఏమేమి అవసరాలు ఉన్నాయో వెంటనే తీర్చి లోకేష్ బాబు గారు మన యోగాలను పదయాత్రలో మన సంఘాలన్నీ ప్రతి చోట కలిసి చెప్పినాయి, చాలా హామీలు ఇచ్చినారు. ఇవి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుని మమ్మల్ని ఆదుకుంటారని. అదేవిధంగా చేనేత కార్మిక యూనియన్ ఆంధ్రప్రదేశ్ యొక్క గౌరవ అధ్యక్షుడిని, ముఖ్యంగా రేపు 22వ తేదీ జరిగేటువంటి చేనేత గర్జనని పెద్ద స్థాయిలో జరపాలని, ప్రతి చేనేత వాడలో ఈ ప్రచారం చేసి ఎక్కువ సంఖ్యలో జన సమీకరణతో విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. ముఖ్యంగా గతంలో కానీ ప్రస్తుతం కానీ చేనేత యొక్క సమస్యలు అలాగే ఉండిపోయాయి. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా మా సమస్యలు, మా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి అనేక మౌలిక సంక్షేమ సాంఘికపరమైనటువంటి సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో కంటే కూడా రోజు రోజుకి ఈ గ్లోబలైజేషన్లో ఈ వృత్తి యొక్క విధానంలో మార్పులు చేర్పులు చాలా వచ్చినాయి. మిషనరీస్ ఎక్కువైంది. అందువల్ల చేనేత వర్గానికి సంబంధించినటువంటి చేనేత కార్మికుల యొక్క పని రోజు రోజుకి దిగజారిపోతున్న క్రమంలో ప్రభుత్వం కూడా మా మీద తెరచు చూసి ఈ విధంగా చేయడం భావ్యం కాదని, మా మీద దయతలిచి మా కార్మిక వర్గాన్ని, మా కార్మిక సోదరుల్ని ఆదుకోవాలని ఈ సందర్భంగా వేడుకుంటూ, ముఖ్యంగా కంటి చూపుకు సంబంధించినటువంటి విషయంలో కానీ, ఆరోగ్యపరమైన విషయంలో కానీ గతంలో ఉన్నటువంటి హెల్త్ స్కీములన్నీ కూడా చాలా స్కీములు నిలిపేసినారు. ఈ ప్రభుత్వం మీద ఆశ్రయంగా పెట్టుకోవడం అన్ని వర్గాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందనేసి, అదేవిధంగా మా చేనేత వర్గానికి కూడా అధిక మొత్తంలో బడ్జెట్ని కేటాయించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగా చేసి చేనేత కార్మికులకి వివిధ రకాలైన సంక్షేమ, గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ